ఆనాటి సగటు వయస్సు 40 సంవత్సరాలంటే ఇవాళ రాజకీయాల్లో ఉన్న కొత్తగా వచ్చిన యువకులు మీరు అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన పెను మార్పు, సమాజానికి తీసుకొచ్చిన పెను మార్పు, పేదలకు గొంతిచ్చింది తెలుగుదేశం పార్టీ, పేదవాళ్ళకు మాట్లాడే హక్కు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. నేరుగా ప్రజల మధ్యకే చైతన్య రథం వెళ్ళింది. దానికంటే ముందు నాయకులు ఎవరో ఊర్లకు వచ్చేది నెలకో 15 రోజులకు ఒక జీప్ వేసుకొని వచ్చి ఒక పెద్ద ఆయన ఇంటి ముందర నిలబడి ఆయన కొంత డబ్బులు ఇచ్చేస్తే ఎన్నికలు అయిపోయాయి. దానికి భిన్నంగా మన పార్టీ అనేకమైన మార్పులు తీసుకొని వచ్చింది. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ పోషించిన పాత్ర చాలా కీలకమైన పాత్ర పోషించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏకైక పార్టీ దేశంలో రాజ్యం వెళ్తున్న సందర్భంలో ఒకే ఒక్కసారి కాంగ్రెసేతర పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చింది. సంపూర్ణ విప్లవం పేరు మీద జయప్రకాష్ నారాయణ గారు జనతా పార్టీని తీసుకొని వచ్చినారు. దానికి నేపథ్యం ఉండింది. 1975 జూన్ 25న ఇందిరాగాంధీ ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టింది. ఆ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకమైంది. ఆ ఏకమైన ఫలితంగా జనతా పార్టీ 70 ఏళ్ళు అధికారంలోకి వచ్చింది. కానీ మేధావులు ఎక్కువైపోయినారు, ఎక్కువ రోజులు ఆ పార్టీ నిలవలే. తిరిగి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇందిరాగాంధీ బ్రహ్మాండమైన వేవ్ దేశంలో ఉందన్న సందర్భంలో రామారావు గారి ముందు ఆ పార్టీ నిలబడలేకపోయింది. రాష్ట్రంలో ప్రత్యేకించి 84 ఉదంతం చరిత్రలో లెక్కించదగ్గ ఉదంతం. 84 ఆగస్టులో ఎన్టీ రామారావు గారు ఆపరేషన్ కోసం అమెరికా వెళ్తే ఇక్కడ భాస్కర్ రావు గారి నాయకత్వంలో ప్రభుత్వం మార్పిడని ఆనాడు గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని చేసిన ప్రక్రియను సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఖండించినాడు. పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. ఉద్యమం ఎన్టీ రామారావు గారు ముందుండి నడిపిస్తే ఆ ఉద్యమ రూపశిల్పి, ఆ ఉద్యమం ఐక్యంగా ఉండడానికి, ఆ ఉద్యమం ఢిల్లీ స్థాయికి పోవడానికి, ఆ ఉద్యమ ఫలితంగా ఇందిరాగాంధీ తిరిగి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి చేయడానికి తీసుకున్న నిర్ణయం వెనుక చేసిన కృషి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు సంక్షోభంలో పోషించిన పాత్ర చరిత్ర ఉన్నంత కాలం గుర్తుంటుంది. 84 ఆగస్టు సంక్షోభంలో ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు గారు దిగిపోతే మళ్ళీ వస్తారా, సాధ్యమవుతుందా అని చెప్పారు. ఎమ్మెల్యేలను అందరినీ ఎక్కడికక్కడ నచ్చజెప్పి అవసరం పడితే వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి బయటి ప్రాంతాలకు పోయినా ఎంతో ఓపికతో, సహనంతో, చాకచక్యంగా, రాజకీయ చతురతతో, ఆయన సమర్థతతో ఆనాడు ఉద్యమం నడిచిందనే విషయాన్ని నేను మీకు గుర్తుకు తెస్తున్నాను. ఆ తర్వాత 84లో ఇందిరాగాంధీ అసాసినేషన్, ఇందిరాగారి మరణం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలు వస్తే దేశమంతా ఇందిరాగాంధీ చనిపోయిన సానుభూతి. కానీ ఆ సానుభూతి ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాకా వచ్చి ఆగిపోయింది. మన పార్టీ తెలుగుదేశం పార్టీ 36 స్థానాలతో ఒక ప్రాంతీయ పార్టీ భారత పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా తీసుకొచ్చింది. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ కృషి చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. 83, 84 ఎన్నికలు, 85 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఒరవడి కొనసాగింది. 85, 89 మధ్యకాలంలో ఎన్టీ రామారావు గారి హయాంలో అనేక మార్పులు పరిపాలనలో వచ్చినాయి. సామాజిక మార్పులు వచ్చినాయి. పెన్షన్ విధానం కానీ, ఇళ్ల నిర్మాణం కానీ, సగం ధరకు బట్టలు ఇవ్వడం కానీ, అదేవిధంగా మాండలిక వ్యవస్థ తీసుకురావడం కానీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు మండలాలు తెస్తే చాలామంది వ్యతిరేకించినారు. పరిపాలనా సౌలభ్యం కోసం వచ్చిన మండలాలను కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము అధికారంలోకి వస్తే మార్చేస్తామని. మార్చినరా? సాధ్యమైందా? ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన మాండలిక వ్యవస్థ సామాన్య ప్రజానికానికి దగ్గరైంది. సింగిల్ విండో విధానం ద్వారా అప్పటి వరకు కోఆపరేటివ్లో ఉన్నటువంటి అనేక విధానాలను రద్దు చేసి ఏకగవాక్ష విధానాన్ని తీసుకొని వచ్చినారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకొని వచ్చినారు. మహిళా యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అతి ముఖ్యమైనది రాజకీయంగా, సామాజికంగా పేదలకు, వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొని వచ్చింది మన పార్టీ, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అందుకే తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాల మద్దతు ఇవాళ ఎవరెన్ని చెప్పినా 36 ఏళ్ల ప్రస్థానంలో బీసీలు ఇవాళటికి కూడా తెలుగుదేశం పార్టీ, రేపటికి కూడా తెలుగుదేశం పార్టీ వెంట ఉండడానికి కారణం మనం వాళ్ళను ఓటర్లుగా చూడలే, వాళ్ళను మనుషులుగా చూసినాం. వాళ్లకు ఆత్మగౌరవం ఉంటుందన్న విధానంతోనే
రాజకీయంగా వాళ్ళకి స్థానాలు కల్పించడం కనుక సుస్థిరంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ బీసీల్లో నెలకొని ఉంది. బీసీలు మనకు సపోర్ట్ చేస్తున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. వెనుకబడిన వర్గాల గురించి రకరకాల వాళ్ళు రకరకాల ఉద్యమాలు చేస్తూ ఉంటారు. మన పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాలు కొత్త కాదు, వస్తుంటాయి పోతుంటాయి, నాయకులు వస్తుంటారు పోతుంటారు. మేము ఇక్కడ వస్తుంటే కూడా కొంతమంది నాయకులు పోతున్నట్టుగా ప్రచారం వస్తూనే ఉంటుంది. ప్రచారం వస్తుంటుంది, నాయకులు పోతారు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకుంటారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నా. పోయిన ప్రతి నాయకుడిని ఒక్కసారి గమనించండి. వీళ్ళు నాయకులు కావడానికి వేదిక ఎవరు? తెలుగుదేశం పార్టీ. సమాజంలో గుర్తింపు గౌరవం లేని వాళ్ళు, పక్కింటికి తెలియని వాళ్ళు పార్లమెంటుకు పోయినారంటే తెలుగుదేశం పార్టీ వల్ల అనే విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చిన రాజకీయ అధికారాన్ని, పలుకుబడిని తెలుగుదేశం వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడే తీరును కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా యువకులతో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 89 తర్వాత మనకు అధికారం పోయింది, 94లో తిరిగి మనకు అధికారం వచ్చింది. ఆ సంవత్సర కాలంలో మన పార్టీకి ఇబ్బందులు వచ్చినాయి. మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం. మరి ఎన్టీ రామారావు గారి జీవితంలోకి వచ్చిన ఒక ఆవిడ పార్టీని నేను నడిపిస్తా, ప్రభుత్వాన్ని నేను నడిపిస్తా అని చెప్పే ఆలోచనకు వస్తే యువకులుగా ఉన్న మేమందరం కూడా సారు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకునే ప్రక్రియలో ఆనాడు నాయకత్వం మార్పిడి జరిగిందనే విషయాన్ని సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాను. 95 నుండి అక్టోబర్ 1న సార్ ముఖ్యమంత్రి అయినారు. అప్పటి నుండి తీసుకున్న పరిపాలన సంస్కరణలను మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. తెలుగుదేశం పార్టీ రాకముందు జీతాలు ఇవ్వలేని స్థితి ఉండింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు మరి ఆనాడు అనేక డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినాం, శ్వేతపత్రాలు రిలీజ్ చేసినాం. ఆర్థిక పరిస్థితి గురించి, ఉద్యోగుల పరిస్థితి గురించి, ప్రజల జీవన ప్రమాణాల గురించి పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యం చేయగలిగినాం. తద్వారా 96 పార్లమెంట్ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం ఫేస్ చేసినాం. అందులో మనకు దాదాపు 22 సీట్లను మనం గెలుచుకున్నాం. ఆ తర్వాత మధ్యంతరంగా ఎన్నికలు వచ్చినాయి. 98 ఎన్నికల్లో కూడా గణనీయమైన సంఖ్యలో మనం పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నాం. 99 ఎన్నికల్లో మనకు తిరిగి అధికారాన్ని ప్రజలు ఇచ్చినారు. ఆ వచ్చిన అధికారం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరం మనం ఎడం వైపు చూస్తున్న ఈ హైటెక్ సిటీ బిల్డింగ్ ఇది పెద్ద సందర్శనా క్షేత్రంగా మారింది. కారణం మేమందరం హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళం. డిగ్రీ కానీ లా కానీ మామూలుగా వేలల్లో ఉండే ఎకరం ధర ఇవాళ కోట్ల రూపాయలకు పోవడానికి కారణం ఒక్క నిర్ణయం, హైటెక్ సిటీ ఏర్పాటు. ఆ నిర్ణయం వల్ల ఇవాళ హైదరాబాద్లో వస్తున్న ఆదాయం తెలంగాణ ప్రభుత్వంలో 60% హైదరాబాద్లో వస్తుందంటే మహానుభావుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఆర్థిక విధానం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఎలక్ట్రిసిటీలో కరెంట్ ఇవ్వలేని స్థితి ఉన్నప్పటి నుండి విద్యుత్ శక్తిలో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. పివి నరసింహారావు మొదటి జనరేషన్ ఆర్థిక సంస్కరణలు తెస్తే వాటిని అందిపుచ్చుకొని మన రాష్ట్రంలో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకున్నారు ఆయన. నాకు ఇప్పటికీ గుర్తుంది, సార్ ప్రతిపక్ష నాయకులందరినీ తీసుకొని సింగపూర్, మలేషియా తీసుకొని పోయినారు. నేను కూడా చీఫ్ విప్గా ఆ టీంలో వెళ్ళిన. అక్కడికి పోయినప్పుడు సింగపూర్ నుండి మలేషియాకు ఒక రోడ్డు ఉంటుంది, 1000 కిలోమీటర్ల రోడ్డు. అది మేమందరం రోడ్డు మీద, అశోక్ గజపతిరాజు గారు కూడా మంత్రిగా ఉన్నారు. ఆ రోడ్డు మీద మరి 1000 కిలోమీటర్లను దాదాపు 7-8 గంటల్లో మేము చేరుకోగలిగినాం. ఢిల్లీకి వచ్చిన తర్వాత సార్ చేసిన మొదటి పని ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారితో మాట్లాడి ఇవాళ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ రోడ్డు కానీ, నార్త్ సౌత్ కారిడార్ కానీ, ఈస్ట్ వెస్ట్ కారిడార్ కానీ రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం. దేశానికి కూడా మార్గదర్శనం చేసింది మన నాయకత్వం, మన నాయకుడు అనే విషయాన్ని నేను మీ దృష్టికి తెస్తున్నా. బిఎస్ఎన్ఎల్ అని చెప్పి ఆనాడు మోనోపల్లి ఉండేది. విదేశీ సంచారి నిగమ్ లిమిటెడ్ అని భారతీయ మరి బిఎస్ఎన్ఎల్ అని చెప్పి మనం చూస్తున్నాం. వాటిని ఓపెన్ అవుట్ చేయడం వల్ల మరి వస్తున్న గ్లోబలైజేషన్లో మనం కూడా అందిపుచ్చుకుందామని చెప్పి ఆనాడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఒకప్పుడు 25 రూపాయలు ఒక నిమిషానికి కాల్ ఉండే టెలిఫోన్ ఇవాళ ఇంటింటా టెలిఫోన్, ప్రతి చేతికి మొబైల్ ఫోన్ వచ్చింది. మన ఇంట్లో ఏ సౌకర్యాలు ఉన్నావో తెలియదు కానీ కుటుంబ సభ్యులందరికీ మొబైల్ వచ్చినాయి. ఇది మరి ఒక నిర్ణయం ఢిల్లీ స్థాయిలో తీసుకోవటం వల్ల పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ఆ సంస్కరణలు తీసుకురావడానికి ఆలోచన చేసి నడిపించిన శక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తున్నా. కొంతమంది హైదరాబాద్లో సారు ఐటీని నేను ప్రమోట్ చేసిన అంటే కొంతమంది
దాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తారు. వాస్తవంగా ఐటీ ప్రమోట్ చేయడానికి మీరు పత్రికలను చదివిన, చరిత్ర తిరిగేసిన, మరి న్యూయార్క్ లాంటి నగరంలో ఆయన కాలినడకన ఫైళ్లు చేతులు పట్టుకొని పెద్ద పెద్ద కంపెనీలను హైదరాబాద్కు తీసుకొని వస్తే ఆ వచ్చిన కంపెనీల వల్ల పెరిగిన ఆర్థిక పరిస్థితి వల్ల ఇవాళ సర్ప్లస్ రాష్ట్రంగా తెలంగాణ వచ్చింది. దీనికి వెనుక కృషి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిందనే విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తెస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆలోచన సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. అందుకే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ జెండాలోనే మీరు గమనించినట్టయితే రైతుల గురించి ఆకుపచ్చ నాగలుంది, కార్మికుల గురించి ఎర్రని పళ్ళ చక్రం పెట్టడం జరిగింది, పేదలకు సంకేతంగా ఇళ్లున్నాయి, అది తెలుపు రంగులో ఉన్నాయి, స్వచ్ఛతకు మారు పేరు తెలుపు. అదేవిధంగా అంతా మంగళకరం ఉండాలి. మీరు ఒక్కసారి చూస్తే కళ్ళకి ఇంపుగా ఉంది ఈ పసుపు కలర్. ఇది మంగళకరంగా ఉండడానికి తీసుకొచ్చింది మహానుభావుడు, స్వయంగా కళాకారుడైన ఎన్టీ రామారావు గారు. ఆనాటి ఆత్మగౌరవ నినాదం ఇవాళ ఏదైనా చేయగలం, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోదామని చెప్పి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న విధానం. ఈ రెంటి కలయికనే ఇవాళ తెలుగుదేశం పార్టీ 36 సంవత్సరాలైనా ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో కొనసాగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాను. ఇవాళ విచిత్రమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం. ఇక్కడ అధికారంలో ఉన్నాం, కేంద్రంలో భాగస్వామ్యంలో ఉన్నాం, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నాం. అదేం అదృష్టమో దురదృష్టమో తెలియదు. ఇక్కడ బాధ్యతారాహిత్యమైన ప్రతిపక్షం ఉంది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో బాధ్యత లేని ప్రభుత్వం ఉంది. సారేమో 24 గంటలు బయట తిరిగి వచ్చే ఆలోచన చేస్తుంటాడు. అక్కడి ముఖ్యమంత్రి ఎక్కడికి పోడు, ఏదన్నా అవసరం పడితే మీరే నా దగ్గరికి రండి అంటుంటాడు. ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రచారం ఆయన ఇంటి దగ్గర నుంచే జరుగుతుంది. నాకు ఈ సందర్భంగా ఒక అనారోగ్యంతో ఉన్న ఒక పులి వేటాడడానికి శక్తి లేకపోతే దారిన పోయే వాళ్ళందరినీ, ఆ జంతువులందరినీ ఆకర్షించడానికి చేతిలో బంగారు కడం పెట్టుకొని మీరు నా దగ్గరికి వస్తే ఇస్తా, నా దగ్గరికి వస్తే ఇస్తా అని పిలుస్తుంటుంది. ఆశపడిపోయిన వాళ్ళందరినీ తినేస్తుంటుంది. అది ఇవాళ హైదరాబాద్లో కూడా అదే జరుగుతుంది. మీరు నా దగ్గరికి రండి, ఏది అడిగితే అది ఇస్తా, ఏది అడిగితే అది ఇస్తా. వీళ్ళందరినీ ఓట్లను కబలించడానికి జరుగుతున్న ప్రక్రియ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చూస్తున్నారు. నేను ఇక్కడ ఉండే కార్యకర్తలను, నాయకులను విజ్ఞప్తి చేస్తున్నాను, మనకి ఇటువంటి నాయకుడు ఉండడం మన అదృష్టం. ఆంధ్రప్రదేశ్ ఇవాళ రాజధాని లేకున్నా, సౌకర్యాలు లేకున్నా, ఆర్థిక వనరు లేకున్నా, కేవలం ఒక వ్యక్తి సమర్థత మీద ఆధారపడి ఇవాళ మనకు అధికారం వచ్చింది. ఆ వ్యక్తే, ఆ శక్తే మన నాయకుడు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తారు, ఆయన నిద్రపోడు, ఎవరిని ఓనియడని. నాకు సార్ 35 ఏళ్ళుగా తెలుసు. నేను శాసనసభ్యునిగా, సర్పంచ్గా ఆరంభించిన శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఆయన అన్ఎండింగ్, మీరు ఎంతైనా చెప్పండి, ఎంత పర్ఫెక్షన్ చేయండి, ఇంకా కొంచెం బాగా చేయొచ్చు అంటాడు. అది నాయకుని లక్షణం. అది మనమందరం అలవర్చుకోవాలి. తను నిద్రపోడు, ఇతరులను నిద్రపోనేడంటే అది మన కొరకే అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. మన మిత్రుడు ఒక ఆయన చెప్తా ఉంటే ఇదివరకు సభల్లో కూడా, తుఫాన్లో విమానాలు ఎగరకపోవచ్చు, యంత్రాలు అలసిపోవచ్చు, అరిగిపోని యంత్రం అలసిపోని మనిషి ఎవరన్నా ఉన్నారంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మీకు చేస్తాను. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళ తండ్రి కూడా ఇట్లే ఉండే. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో అప్పుడు ధర్నా చౌకులు ఉండేది. ఇంటి నుంచి బయలుదేరి వాళ్ళ లెజిస్లేచర్ పార్టీకి వచ్చే వరకు ప్రతి టెంట్ దగ్గర మైక్ తీసుకోవడం, నేను అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు దిగిపోతే మీ సమస్య పరిష్కారం అయిద్దని ఉపన్యాసం చెప్పడం, కార్లో కూర్చున్నాక అడిగేదంట ఇంతకు వాళ్ళు దేనికి చేస్తున్నారు అని. అంటే ఈ దేనికి సమస్య ధర్నా చేస్తున్నారో తెలియకున్నా వాళ్ళకి హామీలు ఇచ్చొచ్చేది. ఇక్కడి ప్రతిపక్ష నాయకుడు కూడా పార్ట్ టైం పొలిటీషియన్, అప్పుడప్పుడు కనిపిస్తాడు. కోర్టు కేసులు లేనప్పుడు, కంపెనీ కేసులు లేనప్పుడు, విహారానికి పోనప్పుడు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి పేపర్లలో చూస్తుంటాం గన్నవరం చేరుకున్న ప్రతిపక్ష నాయకుడు. అదేంటిది, ప్రతిపక్ష నాయకుడు గన్నవరం చేరుకుంటే కూడా న్యూసా? గన్నవరం చేరుకున్న ప్రతిపక్ష నాయకుడు ఈ ఒకరోజు ధర్నా ప్యాకప్, మేకప్ ప్యాకప్ టైప్ ఉంటుంది. అది ఆ తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి. అన్ని పక్షాలు రోడ్ల మీద పడి ఉంటాయి. ఏదో ఒక సమస్య మీద మేము పోరాడుతుంటాం. రైతులకు సంఖ్యలు వేసిండని మేము మొత్తుకుంటే మీరేందా మాట్లాడడానికి, మీకు ధర్నా చౌకే లేదన్నారు.
చివరికి పొద్దున మన మిత్రుడు గారు చెప్తుండ్రు, వాస్తవం అది. చంద్రశేఖరరావు గారు కూడా ధర్నా చౌక్ కోసం పోరాడే రోజు వస్తుంది. 2019 తర్వాత వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ఆధ్వర్యంలో ప్రభుత్వం వస్తుంది. ఆనాడు మేము తప్పులు చేయం, పొరపాటున చేస్తే ధర్నా చేయడానికి నీకు ధర్నా చౌక్ కావాలి, అందుకని దృష్టిలో పెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం తీసుకొచ్చిన సామాజిక ఆర్థిక మార్పులను మనందరం అందిపుచ్చుకుందాం. యువకులను అనేక మందిని చదువు పేరు మీద ఇవాళ ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా తెలుగు వాళ్ళు వస్తుంటారు. సార్ మొన్న అమెరికా పోయినప్పుడు కూడా మమ్మల్ని చాలా మంది అడిగినారు, అక్కడ ఏమైనా ఇంటర్వ్యూస్ వస్తాయని. ఏం అవసరం లేదు సార్ దగ్గర, వాకినే, ఎవ్రీథింగ్ వాకిన్, ఎవరైనా పోయి కలవచ్చు అని మనం చెప్తుంటాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖనే బెస్ట్ ఎగ్జాంపుల్. తుఫాన్ వస్తే చెట్లు పోయినాయి, అన్ని పోయినాయి. మరి ఒక 2 సంవత్సరాలు తిరగకముందే పెను మార్పులు వచ్చినాయి. అసలు విశాఖకు అంతకుముందు ఏదైనా తుఫాన్ వచ్చిందా అంటే ఆనవాళ్ళు కూడా లేకుండా పాత వైభవాన్ని తీసుకొని వచ్చినారు. ఆయన ఒక్క పిలుపునిస్తే దీపావళి చేసుకోవద్దు అని చెప్తే టపాకాయలు కాల్చొద్దంటే విశాఖ వాసులు ఎవ్వరు కాల్చలే. వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరించాల్సిన అవసరం ఉంది. మన నాయకుని మాట మీద విశ్వాసం ఉంచినందుకు తెలుగుదేశం నాయకత్వం ఉన్న విశ్వాసం అది అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని మాట్లాడినా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. తెలుగుదేశం విధానం జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీగా ఉన్న దేశం కోసం మార్గదర్శనం చేసే శక్తి మన నాయకునికి ఉంది. మన నాయకునికి ఉన్న ఆలోచన విధానం కానీ ఆయన ఆరోగ్యం మీద నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సార్ని అడిగిన, పొద్దున 6 గంటలకు అదే గొంతుంటుంది, రాత్రి 11 గంటలకు అదే గొంతుంటుంది. ఇప్పుడు నేను 10 నిమిషాలు మాట్లాడిన పోయి నీళ్ళు తాగాలి, ఆయనకు అట్లాంటివి లేవు. నేను అందుకే అన్న, అరిగిపోని యంత్రం అలసిపోని మనిషి అంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంత మంచి నాయకత్వంలో పనిచేస్తున్న మనం రాబోయే రోజులలో చిన్న చిన్న అక్కడక్కడ భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు వస్తాయి. వాటికంటే సమాజం గొప్పది, సమాజంలో మన సంస్థ గొప్పది అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అన్న స్లోగన్తో ముందుకు పోదామని చెప్పి మరి ఈనాడు ఒక సామాన్య కార్యకర్తలుగా ఉన్న మా అందరినీ ఈ స్థాయి దాకా నడిపించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్తూ, ఒక సందర్భంలో ఎన్టీ రామారావు గారికి ఆయన చెప్పాడు, 87లో దాదాపు 30 ఏండ్ల కింద హౌసింగ్ బోర్డ్ చైర్మన్గా నామినేట్ చేస్తే సార్ ఈ పిల్లలు 20 ఏండ్లు వస్తారని పెద్ద ఆయనకు చెప్పాడు. మేము 2007లో పోయి సార్ని అడిగినాం, 20 ఏండ్లు అయిపోయింది, ఇంకొక 20 ఏండ్లు మాకు మళ్ళీ పనిచేసే అవకాశం ఏంటని. ఆ రకంగా మరి ఆయన నాయకత్వంలో పనిచేస్తుంటే మన సమాజం కోసం సేవ చేసే క్రమంలో మనకు సంతృప్తి గొప్పగా వస్తుంది. దేశంలోనే గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ, అందులో సభ్యులైన మన అందరం గర్వంగా తలెత్తుకొని తిరుగుదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటా. మరి అరుదైన గౌరవం అవకాశం ఎన్టీ రామారావు గారెంబడి శాసనసభలో ఉన్న, సారెంబడి శాసనసభలో ఉన్న యువ నాయకుడు, కార్యకర్తల స్ఫూర్తి ప్రదాత లోకేష్ బాబు గారితో కూడా కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఇది దేవుడిచ్చిన వరం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై తెలుగుదేశం పార్టీ. ధన్యవాదాలు చంద్రశేఖర్ రెడ్డి గారు. అద్భుతమైనటువంటి ప్రసంగంతో కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మన తాలూకా ఘన చరిత్రని మరొక్కసారి గుర్తు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇదే తీర్మానాన్ని బలపరచడానికి కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అయినటువంటి బోండా ఉమామేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాం. రండి. ఒక అనౌన్స్మెంట్. ఎవరైతే మన సాంప్రదాయం ప్రకారం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మనం రక్తదానం చేస్తున్నాం, 1:30 వరకు 111 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఇందులో కృష్ణా జిల్లా కార్యకర్తలు అయితే మొదటి స్థానంలో ఉన్నారు. రెండవ స్థానంలో కర్నూలు జిల్లా ఉన్నారు. కడప జిల్లా పాలకొండకు చెందిన తెలుగుదేశం కార్యకర్త బాల ఓబుల్ రెడ్డి 36సారి రక్తదానం చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎడ్లపాడు మండలం గురించి ముద్దన్న నాగేశ్వరరావు 23వసారి రక్తదానం చేశాడు. ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఈరోజు మనం చూస్తే రక్తదానం అన్ని దానాల కంటే గొప్పది. మన పార్టీ మహానాడప్పుడు కానీ మిగిలిన సందర్భంలో కానీ రక్తదానానికి ప్రాధాన్యత ఇస్తున్నాం.
మనం కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎక్కడికక్కడ రక్తదానాన్ని కూడా ఇచ్చే కార్యక్రమం, స్వీకరించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా 250 మందికి ఉచిత వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. స్టార్ హాస్పిటల్తో సంయుక్తంగా ఈసీజీ కూడా తీసుకున్నారు. ఇవి కూడా ఉచితంగా చేస్తున్నారు. ఎవరన్నా టెస్ట్ చేసుకోవాలంటే మీరు కూడా ఈ ఫెసిలిటీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదే సమయంలో మహానాడు స్ఫూర్తితో మనం ఎప్పటికప్పుడు డొనేషన్లు కూడా ఇస్తున్నాం. మన పార్టీ పరంగా మనం డొనేషన్ ఇచ్చుకోవడం, అదే మరి మెంబర్షిప్ డబ్బులు రావడం, ఇవన్నీ కలిపి మనం ఖర్చు పెడుతున్నాం. మన పార్టీ సంక్షేమానికి, మన పార్టీ ఆర్గనైజేషన్ రొట్టికి ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే గద్దె బాబురావు మాజీ శాసనసభ్యులు, వేదిక కమిటీ కన్వీనర్ 1 లక్ష రూపాయలు, గద్దె రామ్మోహన్ రావు 1 లక్ష రూపాయలు, శ్రీమతి గద్దె అనురాధ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ 1 లక్ష రూపాయలు. గట్టిగా అభినందించాలి. అదే మరి జిల్లా పార్టీ అధ్యక్షులు మీరు కూడా చొరవ తీసుకుని మీ జిల్లాలో ఉండే నాయకులంతా కలిసి ఏ విధంగా పార్టీకి విరాళాలు ఇచ్చే కార్యక్రమంలో భాగస్వాములు అవుతారో మీరు కూడా వర్కౌట్ చేసుకోవాలి. రాష్ట్ర కమిటీ ఎవరైతే విరాళాల కమిటీ ఉందో వాళ్ళు కూడా అందరినీ మోటివేట్ చేసి, ఎందుకంటే ఎవరో ఒకరు లీడ్ చేయకుండా జరగదు కాబట్టి అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్క ఒక శుభదినం. ఈరోజు రాత్రి నుంచి రంజాన్ మాసారంభం, రంజాన్ ప్రారంభం అవుతా ఉంది. ఈ రంజాన్ సందర్భంగా ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు. అదే సమయంలో ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సిన పండుగ రంజాన్. అటు హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ అందరం కలిసి అన్ని పండుగలు చేసుకుంటేనే నిజమైన మత సామరస్యం ఉంటుంది. ఈ రంజాన్ పండుగ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మొన్నే 5 కోట్ల రూపాయలు రంజాన్ సందర్భంగా మసీదుల రిపేర్కి డబ్బులు ఇచ్చాం. ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే ఏదైతే ఇఫ్తార్ విందు కూడా అన్ని జిల్లాల్లో ఏమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. తెలుగుదేశం పూర్తిగా రంజాన్ పండుగలో ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులందరికీ అభినందన చెప్పాల్సిన అవసరం ఉంది.